చూస్తున్నటువంటి మాలిక్యూల్స్ మీరు చూస్తున్నారు, కొలెస్ట్రాల్, రైట్, అండ్ పాస్ఫోలిపిడ్ స్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి అంశాలు. తర్వాత ఇక్కడ చూడండి, మనం గమనించినట్టయితే లాంగ్ చైన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ వీఆర్ డిస్కసింగ్ నౌ. బయోమాలిక్యూల్స్ అంటే జీవాణువులు అనే టాపిక్, జీవాణువులు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ చాప్టర్ లోపల మనం చాలా విషయాలను డిస్కస్ చేయాలి. జీవశాస్త్రం అనగానే జస్ట్ నిర్మాణము, దాని యొక్క విధులు కాదు. బయాలజీ అనేటువంటి పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మాలిక్యులర్ లెవెల్లో జీవశాస్త్రాన్ని ఆలోచిస్తున్నారు. ఆర్గన్ లెవెల్లో ఒకప్పుడు ఆలోచించేవారు, ఆర్గన్స్ యొక్క పనితీరు గురించి ఆలోచించేవారు. కానీ ఆర్గన్స్ లో ఉన్నటువంటి సెల్యులార్ లెవెల్ లోపల జరిగేటటువంటి యాక్టివిటీస్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అన్నప్పుడు అందులో ఆ కణంలో జరిగేటటువంటి జీవ రసాయనిక చర్యలు ఏం జరుగుతున్నాయి అంటే బయోకెమిస్ట్రీ లీడ్ చేస్తుంది. జీవ రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రము మాలిక్యులర్ బయాలజీ, జీవాణు శాస్త్రం. సో మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఇవి రెండు కలిస్తే ఏమైందంటే అద్భుతమైన ప్రపంచం ఏర్పడుతుంది. సో వాటి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఇయర్ లోపల మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే చాప్టర్ ఉంది. అదే ఫస్ట్ ఇయర్ లో అయితే బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ ఉంది. అంటే కణం లోపల ఏ రకమైనటువంటి కణాంగాలు ఉన్నాయి, ఆ కణాంగాల్లో ఏ రకాల రసాయనిక చర్యలు జరుగుతున్నాయి, వాటి ఉత్పన్నాలు ఏవి, ఏ ఉత్పన్నాలు నిలువ ఉన్నాయి కణం లోపల, ఇవన్నీ పరిశీలిస్తాం. సో హియర్ ద ఫస్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు అనలైజ్ ద కెమికల్ కంపోజిషన్. రసాయన విశ్లేషణ అంటాం దీన్ని. రసాయన విశ్లేషణ ఎలా జరుపుతాం? ఒక పదార్థాన్ని తీసుకున్నాం, మొక్క యొక్క భాగాన్ని కానీ జంతు యొక్క భాగాన్ని తీసుకొని దాని అనాలిసిస్ ఎలా చేస్తాము అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించాలి. తర్వాత ప్రాథమిక ఉత్పన్నాలు, సెకండరీ అంటే ద్వితీయ ఉత్పన్నాల గురించి మాట్లాడతాం. ప్రాథమిక ఉత్పన్నాలకు ద్వితీయ ఉత్పన్నాలకు మధ్య గల తేడా ఏమిటి? ప్రాథమిక ఉత్పన్నాలు మన శరీరం లోపల ఎప్పుడు ఉపయోగపడేటువంటి పదార్థాలు, అణువులు. ద్వితీయ ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో, ద్వితీయ ఉత్పన్నాలు మొక్కల్లో బాగా ఎక్కువగా ఏర్పడుతుంటాయి, అవి డిపాజిట్ అవుతూ ఉంటాయి. కానీ జంతువుల్లో ద్వితీయ ఉత్పన్నాలు చాలా తక్కువగా ఉంటాయి, నెగ్లిజిబుల్. ఒకవేళ డిపాజిట్ అయిననుకోండి, ఆ డిపాజిట్ వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి, అది శరీరానికి హాని కలిగిస్తాయి. కానీ మొక్కల్లో అయితే అలా కాదు. సెకండరీ మెటబలైట్స్ ఏవైతే ఉన్నాయో, సెకండరీ మెటబలైట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ కాంపౌండ్స్ దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఎకనామికలీ. చూడండి, మనకు వేపాకు ఉంది, వేపాకులో నింబిన్, నింబిడిన్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి రసాయనిక పదార్థం అందులో కనిపిస్తుంది. కాఫీలో కఫిన్, థియిన్, టీ లోపల థియిన్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థను మామూలుగా మార్పు చేసే దిశగా పనిచేస్తాయి, ముఖ్యంగా కఫిన్ అండ్ థియిన్. మరికొన్ని మనకు అనేక రసాయనటువంటి పదార్థాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడేగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాం. అవన్నీ కూడా రకరకాలైనటువంటి మాలిక్యూల్స్ ను కలిగి ఉండి, అరోమాను కలిగి ఉండి, వాసనను కలిగి ఉన్నటువంటి పదార్థాలు. ఓకే, సో ఆ రకంగా ప్రైమరీ అండ్ సెకండరీ మెటబలైట్స్ గురించి ఈ పాఠంలో మనం చెప్పబోతున్నాం. మ్యాక్రో మాలిక్యూల్స్, బృహదణువులు అంటాం. జీవ బృహదణువులు అంటే పెద్ద పెద్ద అణువులు. ఏవి పెద్ద పెద్ద అణువులు అంటే చాలా పొడవైన అణువులు.
పాలీసాకరైడ్స్, కార్బోహైడ్రేట్స్ లోపల రకరకాల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిండి పదార్థాలు అంటాం ఇక్కడ. అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ లోపల ఇందులో ముఖ్యంగా మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ చేత అనేక డైసాకరైడ్ కానీ పాలీసాకరైడ్ కానీ ఏర్పడుతుంది. ఒకటే ఒక యూనిట్, 2 యూనిట్లు కలిగితే దాన్ని డైసాకరైడ్ అంటాం. అండ్ పాలీసాకరైడ్ అంటే అనేక మోనోమర్స్ యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి పాలీసాకరైడ్. గ్లూకోజ్ అణువుల యొక్క కలయిక, మొత్తం కలయిక చేత మనకు పిండి పదార్థం ఏర్పడుతుంది, సెల్యులోజ్ ఏర్పడుతుంది, గ్లైకోజన్ ఏర్పడుతుంది. సో అన్ని మోనోమర్స్ అన్ని కలిస్తే పాలీసాకరైడ్స్. సో పాలీసాకరైడ్స్ అనేవి మ్యాక్రో మాలిక్యూల్స్ గా ఉంటాయి. ప్రోటీన్స్, మన శరీరం లోపల 21 అమైనో ఆమ్లాలు ఉన్నాయి. 21 అమైనో ఆమ్లాల యొక్క కలయిక చేత అనేక రకాల ప్రోటీన్లు ఏర్పడతాయి. సో ప్రోటీన్స్ అనేవి హెటరోపాలిమర్స్. పాలీసాకరైడ్స్ లోపల మాక్సిమం మామూలుగా ఎట్లా కనిపిస్తాయి అంటే హోమోపాలిమర్స్ గా కనిపిస్తాయి, కొన్ని వెరీ రేర్ కేసెస్. ప్రోటీన్స్ మాత్రము హెటరోపాలిమర్స్, పెద్ద అణువు, అనేక అమైనో ఆమ్లాల చేత అతికి పెద్ద పాలీపెప్టైడ్ చైన్ ఏర్పడుతుంది. పాలీపెప్టైడ్ చైన్ ఇస్ ఏ బయో మ్యాక్రో మాలిక్యూల్. పాలీసాకరైడ్ ఇస్ ఆల్సో బయో మ్యాక్రో మాలిక్యూల్. ఓకే, న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయి ఇక్కడ. న్యూక్లిక్ యాసిడ్ ఆల్సో బయో మ్యాక్రో మాలిక్యూల్ కన్సిస్టింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. Here in the nucleic acids, nucleotide is a monomer. Number of monomers are combined together, formation of a long chain. Okay, so nucleotide chain adi, nucleotide chain with the phosphodiester bonds, nucleotide chain, long chain, nucleotide chains. Okay, this is also one of the bio macro molecule. In this chapter we can discuss the structure of proteins. Protein యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడతాం. The structure may be the primary protein, secondary protein, tertiary protein, quaternary proteins గురించి మాట్లాడతాం. ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఇది ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడుగుతాడు. దట్ ఈస్ నేచర్ ఆఫ్ బాండ్ లింకింగ్ మోనోమర్స్ ఇన్ పాలిమర్. మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత కూడా మళ్ళీ చెప్తాను. మనం జాగ్రత్తగా గమనిస్తే పాలిమర్స్ అంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రోటీన్స్ ఒక పాలిమర్, పాలీసాకరైడ్ ఒక పాలిమర్, న్యూక్లిక్ యాసిడ్ ఒక పాలిమర్. ఈ న్యూక్లిక్ యాసిడ్ లోపల ఆర్ఎన్ఏ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు. నేచర్ ఆఫ్ బాండ్ లింకింగ్ మోనోమర్స్ ఇన్ ద పాలిమర్ అన్నాం. ప్రోటీన్స్ లోపల మనకు లింకింగ్ ఏర్పడే బాండ్ ఏంటంటే పెప్టైడ్ బాండ్. పాలీసాకరైడ్ లోపల గ్లైకోసైడిక్ బాండ్, 2 అణువుల మధ్య గ్లైకోసైడిక్ బాండ్ ఏర్పడుతుంది. ఓకే, కాబట్టి ప్రోటీన్స్ లోపల పెప్టైడ్ బాండ్, పాలీసాకరైడ్స్ లోపల గ్లైకోసైడిక్ బాండ్, న్యూక్లిక్ యాసిడ్స్ లోపల ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఒక స్ట్రాండ్ ఉంది ఇక్కడ, ఒక పోచ ఎలా ఏర్పడుతుంది అంటే షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్. ఇక్కడ పెంటోస్ షుగర్ కింద H3PO4 వచ్చి జాయిన్ అయింది. ఇంకొక షుగర్, ఈ షుగర్ కు మధ్య ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఏర్పడుతుంది. ఈ షుగర్ యొక్క 3వ కార్బన్, ఈ షుగర్ యొక్క 5వ కార్బన్ కు మధ్య ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ ఏర్పడతాయి. మామూలుగా ఒక షుగర్ కు ఒక ఫాస్ఫేట్ మధ్య ఫాస్ఫోఎస్టర్ బాండ్, ఒక ఎస్టర్ బాండ్ తెగిపోయిందంటే డిఎన్ఏ తెగిపోతుంది. ఓకే, సో 3వ కార్బన్ కు తర్వాత ఫాస్ఫేట్ సముదాయానికి మధ్య ఒక ఎస్టర్ బాండ్. అదేవిధంగా ఇంకొక పెంటోస్ షుగర్ యొక్క 5వ కార్బన్ కు ఫాస్ఫేట్ మధ్య ఏర్పడే ఇంకొక ఎస్టర్ బాండ్, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం తర్వాత కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్, కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. మనకు వినాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. కెమిస్ట్రీ మీద బాగా ఒక ఆలోచన ఉండి ఆసక్తి కలిగిన వాళ్ళకు ఈ చాప్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చాప్టర్ బాగా విన్న వాళ్ళు ఫ్యూచర్ లోపల బయోకెమిస్ట్రీ కూడా అయ్యే అవకాశం ఉంది.
మాలిక్యులర్ బయాలజిస్టులు కూడా అయ్యే అవకాశం ఉంది, బయోటెక్నాలజిస్టులు అయ్యే అవకాశం కూడా ఉంది. పాఠం బాగా వినాలి. మనకు బేసికల్ గా ఒక పాఠం విన్నట్టయితే దాని మీద ఒక బేస్ ఏర్పడుతుంది. దాని ద్వారా చాలా అద్భుతమైన అంశాలను మనం తెలుసుకోవచ్చు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇన్ దిస్ చాప్టర్ we can discuss very natural one and natural aspects, that is a dynamic state of body constraints and the concept of metabolism. For example, I am organism, you are organism. Why you are organism? Why not this stick is not organism now? What is the difference between the live and dead things? ఓకే, లివింగ్ అనేటువంటి అంశము ఎలా వచ్చింది, ఈ బాడీకి లివింగ్ అనే అంశము ఎలా వచ్చిందని మాట్లాడతాను ఇక్కడ. మన శరీరము ఎప్పుడైతే ఏర్పడిందో, సంయుక్త బీజం నుంచి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి మొదలవుతుంది మనలో అనేకమైన మార్పులు. వెన్ స్టార్ట్స్ ద జైగోట్ డెవలప్మెంట్, so the cell dividing into 2 cells, 4 cells, 8 cells, 16 cells, 2 cells ఇట్లా అవుతూ పోతూ ఉన్నాయో, అందులో ఇంబ్రియో ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఇంబ్రియోనల్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయో, ఆటోమేటిక్ గా మన బాడీలో చాలా డైనమిక్ స్టేట్ వస్తుంది, ఎవర్ చేంజింగ్ కెపాసిటీ వస్తుంది. ద ఎవర్ చేంజింగ్ కెపాసిటీ అనేటువంటిది జీవిలో ఉంది కాబట్టి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు డైనమిక్ నేచరే కలిగి ఉంటుంది. ఎప్పుడు చేంజెస్ బాడీలో జరుగుతూనే ఉంటాయి. ఆ చేంజెస్ అనేటువంటివి స్థిరత్వం ఏర్పడడానికి జరుగుతూ ఉంటాయి. స్థిరమైనటువంటి చిత్తం ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ డెత్. సో చనిపోయిన తర్వాత బాడీ లోపల స్టెబిలైజ్ అయ్యి బ్యాలెన్స్, అంతవరకు బ్యాలెన్స్ ఎప్పుడు ఈ బాడీలో ఉండదు. ఎవర్ చేంజింగ్ కెపాసిటీ ఇన్ every cell having so many metabolic activities going on every day, every minute. Every minute in the cell there are some changes, the production will be takes place. And let us see that metabolic basis for living, metabolic basis for living. మెటబాలిక్ బేసిస్ ఫర్ లివింగ్ అన్నప్పుడు మన శరీరం లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతుండడం వల్లనే నా లివింగ్ స్టేట్ కనిపిస్తుంది. వితౌట్ మెటబాలిక్ స్టేట్ యూ కెనాట్ ట్రీట్ యాజ్ ఎ లివింగ్ ఆర్గానిజం. ఇందులో ఏమైనా మెటబాలిక్ బేసిస్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతున్నాయా? జరగవు. అందుకే ఇందులో ఏమీ ఉండదు, ఎక్కడ పడేసినది అక్కడే ఉంటుంది, ఏం చేంజ్ కాదు. అదే మన చిన్న పిల్లవాడిని తీసుకోండి, ఈ రోజు పుట్టినటువంటి పిల్లవాడు 2 రోజుల తర్వాత ఏమవుతాడు? డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. ఇప్పుడే వేసినటువంటి భూమిలో వేసినటువంటి విత్తనము ఒక 3-4 డేస్ తర్వాత ఏమవుతుంది? మొలకెత్తుతుంది. దానికి చిన్న చిన్న శాఖలు, ఆకులు అన్ని వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ సప్లై చేస్తున్నప్పుడు దాంట్లో మార్పులు ఎలా వస్తాయో చూడండి. సో మెటబాలిక్ బేసిస్ ఆఫ్ లివింగ్ అండ్ ద లివింగ్ స్టేట్ అనేటువంటిది ఎలా వస్తుంది, ఒక జీవికి లివింగ్ స్టేట్ అనేది ఎలా వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం నిర్వచించవచ్చు అనే విషయాన్ని గురించి ఈ యొక్క చాప్టర్ లో డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం. లెట్ us స్టార్ట్ విత్ ద టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము కెమికల్ అనాలిసిస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి, కెమికల్ అనాలిసిస్, హౌ టు అనలైజ్ ద కెమికల్ కంపోజిషన్. నాకు చాలా ఇష్టము, మీకే కాదు ఎవరికైనా ఇష్టమే. ఒక ఆకును కానీ, ఒక చిన్న పండును కానీ, ఏదో ఒక చెట్టు యొక్క భాగాన్ని అనాలిసిస్ చేయాలనే కుతూహలం ఉంటుంది ఎవరికైనా. అందులో ఏ పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాల్లో ఏ పదార్థాన్ని మనం ఉపయోగించుకుంటే మనకి ఏమి లాభం అవుతుందనే ఆలోచన చాలా మందికి ఉండవచ్చు. మరి అటువంటి పదార్థాన్ని కనుగొనడానికి ఆసక్తి పెరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, క్లోవ్స్ ఉన్నాయి, రైట్. మనకు మంచి సువాసన ఇచ్చేటటువంటి మామూలుగా రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, యాలకులు ఉన్నాయి, దాల్చిన చెక్క ఉంది, మిరియాలు ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి పదార్థం ఏది? ఆ మిరియాలకు కారం గుణం ఎందుకు వచ్చింది? తర్వాత యాలకులకు అంత సుగంధం, మంచి వాసన ఎలా వచ్చింది? అందులో ఏ పదార్థం ఉంది? లవంగాలు ఉన్నాయి, కారంగా ఎందుకున్నాయి? అది తిన్న తర్వాత నోరంతా ఎందుకు శుభ్రపడుతుంది?
లవంగాలు తింటే మనకు ఎప్పుడు మన థ్రోట్ బాగా క్లియర్గా ఉంటుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్ జరగవు, నోటి దుర్వాసన కూడా ఉండదు. మరి అందులో ఉన్న పదార్థం ఇది. ఆ పదార్థాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ పదార్థాన్ని లిక్విడ్ రూపంలో తీసుకుంటే మన శరీరానికి ఉపయోగపడుతుంది కదా. ఇవన్నీ ఆలోచిస్తే ఒక అద్భుతం. మరి అటువంటి అద్భుతాలు మీరు చేయాలంటే, ఫ్యూచర్లో చేయాలంటే ఈ లెసన్ బాగా వింటే అద్భుతమైన ఆలోచన వస్తుంది, మంచి సైంటిస్టులు అయ్యే అవకాశం ఉంది. సో వాట్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లివింగ్ ఆర్గానిజం? ఏ రకమైన రసాయనిక పదార్థాలు ఆ యొక్క జీవించి ఉన్నటువంటి ఆర్గానిజంలో ఉన్నాయి? టు గెట్ ద ఆన్సర్ వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ ఏ కెమికల్ అనాలిసిస్. అందులో ఏమేం కాంపౌండ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది అంటే కంపల్సరిగా కెమికల్ అనాలిసిస్ చేయాలి, రసాయన విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది. We can take any living tissue, that is a vegetable or piece of liver, and grind it in a trichloroacetic acid. ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ లోపల ఈ యొక్క పదార్థాన్ని గ్రైండ్ చేసినట్లయితే చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న ముక్కలను మనం ఏం చేయాలంటే దాన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేస్తే అందులో ఒక భాగం దగ్గర మనకు బృహద్ అణువులు వస్తాయి, ఇంకొక భాగం లోపల చిన్న చిన్న అణువులన్నీ వచ్చి చేరుతాయి. వాటిని మనం పరిశీలిద్దాం. చూడండి, నెక్స్ట్ విషయానికి వస్తే ఒక చిన్న డయాగ్రామ్ నేను వేశాను, ఇది చూడండి. మనము ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ తో కూడా మొక్క యొక్క భాగాన్ని కానీ జంతు యొక్క లివర్ని కానీ బాగా గ్రైండ్ చేసి ఒక ద్రవాన్ని తయారు చేశాం. ఆ ద్రవాన్ని గరాట్ లోపల మనము వడపోత కాగితంతో మనం వడగట్టాం. వడగట్టిన తర్వాత ఏమవుతుంది, అందులో నుంచి ఇది వడగట్టబడుతుంది, ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత ఫిల్టర్ అయినటువంటి దీంట్లో మనకు దాన్ని ఫిల్ట్రేట్ అంటాం. ఫిల్టర్ అయినటువంటి పదార్థాన్ని ఫిల్ట్రేట్ అంటాం. ఈ ఫిల్ట్రేట్ ని ఇంకొక పేరుతో పిలుస్తాం, యాసిడ్ సాల్యుబుల్ పూల్. ఆమ్ల సాల్యుబుల్ అంటే కరిగేటటువంటి, ఆమ్లంలో కరిగేటటువంటి సమూహం ఇది. యాసిడ్ సాల్యుబుల్ పూల్ ఇది ముఖ్యంగా సైటోప్లాజమిక్ కంపోజిషన్ అంతా ఇక్కడికి వచ్చి చేరుతుంది. తర్వాత ఇలా వడబోసిన తర్వాత పైన మిగిలినటువంటి పదార్థం ఉంటుంది, ఇది వడబోయపడదు, కిందికి రాదు, అక్కడే ఉండిపోతుంది. దాన్ని ఏమంటామంటే రిటెంటెంట్ అంటారు. రిటెంటెంట్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తాము? యాసిడ్ ఇన్సాల్యుబుల్. యాసిడ్ ఇన్సాల్యుబుల్, ఆమ్ల ద్రావణి. సో యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ అంటారు, దీన్ని రిటెంటెంట్ అంటారు. ఇవి పెద్ద పెద్ద అణువులు కలిగి ఉంటాయి. సో గరాట్లో మిగిలిపోయినటువంటి అణువులు, పెద్ద అణువులు, గరాట్లో నుంచి ఫిల్టర్ అయినటువంటి అణువులు, ఫిల్ట్రేట్ లో వచ్చినటువంటి అణువులన్నీ చిన్న చిన్న అణువులుగా చూస్తాము. అయితే ఈ రిటెంటెంట్ లోపల, యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ లోపల ఏమేమి ఉండవచ్చు? అందులో ముఖ్యంగా మ్యాక్రోమాలిక్యూల్స్ అయి ఉండవచ్చు, పెద్ద పెద్ద అణువులు ఉంటాయి. అందులో డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లిపిడ్స్ కూడా కావచ్చు. లిపిడ్స్ కూడా కావచ్చు అని గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే లిపిడ్స్ ఈజ్ నాట్ మ్యాక్రోమాలిక్యూల్స్. ఈ లిపిడ్స్ అనేవి ఇవి అంతర్గతంగా కణం లోపల ఉంటాయి. ముఖ్యంగా సెల్ మెంబ్రెయిన్ లోపల కానీ మెంబ్రెయినల్ దాని స్ట్రక్చర్ లో కానీ అవి పాస్ఫోలిపిడ్స్ గా ఉంటాయి. అవన్నీ గ్రైండ్ చేసినప్పుడు ఏమవుతాయంటే అవి ఒకదానికొకటి అతుక్కొని ఒక అల్లిక లాగా ఏర్పడి అవి ఫిల్టర్ కాకుండా అక్కడే ఉండిపోతాయి. కాబట్టి ఈ యొక్క రిటెంటెంట్ లోపల, యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ లోపల వన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ నాట్ మ్యాక్రోమాలిక్యూల్స్, ఆర్ మైక్రోమాలిక్యూల్స్. సో దట్ ఈస్ లిపిడ్స్. సో కాబట్టి ఈ యొక్క రిటెంటెంట్ లో ఉండేటువంటివి మ్యాక్రోమాలిక్యూల్స్, ఫిల్ట్రేట్ లో ఉండేటువంటివి మైక్రోమాలిక్యూల్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సైటోప్లాజమిక్ కంపోజిషన్ అంతా కిందికి వస్తుంది. అలా కాకుండా పెద్ద పెద్ద అణువులు ఏవైతే ఉన్నాయో మనకు రిటెంటెంట్ లో గరాట్లో ఉండిపోతాయి. గుర్తుపెట్టుకోండి, యాసిడ్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, carbohydrates and lipids. In the retentant, the macromolecules from the cytoplasm and cell organelles. But whereas in the filtrate, we can observe that all type of cytoplasmic composition present here and consisting of small molecules.
A small molecules are present in the filtrate. Okay, next. Okay, scientists have found thousands of organic compounds in acid soluble pool. సైంటిస్ట్ అంతా కూడా దాన్ని ఏం చేశారంటే చాలా రకాలైనటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ ను గుర్తించారు ఫిల్ట్రేట్ లోపల. But whereas nucleic acid, proteins, polysaccharides, lipids like macromolecules are found in the acid insoluble fraction, that is the retentant. So the living organisms have inorganic elements and compounds in them. మామూలుగా లివింగ్ ఆర్గానిజమ్స్ లోపల ఇనార్గానిక్ కానీ ఇంకా అదర్ కాంపౌండ్స్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇప్పుడు మనము డిఫైన్ చేయొచ్చు మా బయోమాలిక్యూల్స్ అంటే ఏమిటి అని మనం డిఫైన్ చేయొచ్చు. So what is biomolecules? The biomolecules, all the carbon compounds that we get from living tissues can be called as the biomolecules. చూడండి, ఏవైతే లివింగ్ టిష్యూ నుంచి మనం ఏ కాంపౌండ్స్ అయితే పొందామో, ఒక లివింగ్ టిష్యూ నుంచి ఏ కాంపౌండ్స్ అయితే మనం పొందామో, కార్బన్ కాంపౌండ్స్ పొందామో, ఆ కాంపౌండ్స్ ను బయోమాలిక్యూల్స్ అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, the molecules may be macro or micromolecules. Small molecules are low molecular weight, simple molecular conformation, and higher solubilities are called micromolecules. Like minerals, water, amino acids, simple sugars, nucleotides, NaCl, calcium carbonate, phosphate ions, etc. So these are the small composition. Small simple molecular conformation and higher solubilities are called micromolecules. Like minerals, different type of minerals. Essential minerals are already present in the body, plant body. And water, amino acids, different type of amino acids, simple sugars, nucleotides, nucleosides, NaCl, calcium carbonate, phosphate ions, etc. Simple molecules are present in the filtrate. Elemental composition of living tissues in the form of hydrogen, oxygen, chlorine, carbon, etc. Elemental composition of living tissues లోపల మనకు సాధారణంగా ఏం కనిపిస్తాయంటే హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ కాల్షియం. CHO అంటాం, CHO అండ్ Cl. CHO అనగానే మనం వెంటనే గుర్తుంది హైడ్రోకార్బన్స్. Hydrocarbons are present in the living tissue. Identify the functional groups such as aldehydes, ketones, aromatic compounds, etc. So there are different functional groups are present in the molecule. It may be aldehyde group CHO and ketone groups C11O, aromatic compounds, aldehydes. Different compounds are present in the composition, in the molecules. But from a biological point of view, we shall classify them into mono acids, nucleic acids and fatty acids. So you can see that amino acids, we can get this one wrongly printed. So amino acids, so classified into 2, 3. The amino acids, nucleic acids and fatty acids. Amino acids are 21 amino acids are there. In the textbook we already observed that 20 like that. But recently investigated another amino acid, selenocysteine, now came into exist. 21 amino acids are present. 21 amino acids are formed different proteins. The different proteins are converting into enzymes and the different proteins are involved in the body structure, body constitution. And nucleic acids, different type of nucleic acids are there, that RNA and DNA. DNA is a genetic material, acting as a genetic material. RNA is involved in the protein synthesis. And different fatty acids, glycerol, and different type of that is known as the fatty acids. Okay,
So different fatty acids are involved in the body structure. Next, amino acids. Coming to the amino acids, these are organic compounds containing amino group bond NH2 and acidic group bond COH as a substitute on the same carbon. Okay, so the amino acids అని ఎలా గుర్తుపడతామంటే అమైనో ఆమ్లం లోపల ముఖ్యంగా రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ప్రమేయ సమూహాలు ఉన్నాయి. ఒకటి బాండ్ NH2 అమైనో గ్రూప్ కార్బాక్సిలిక్ గ్రూప్, ఇది ఎసిడిక్ గ్రూప్. ఓకే, another is amino group. So amino group and acidic group both are present and as substitute on the same carbon. So let us see here, different amino acids are present here. So glycine, you can see that in carbon alpha, as alpha carbon we can observe that hydrogen is present. Instead of hydrogen we can see here CH3, we can see that CH2, COH, like that. Different groups are came into existence and attached to the alpha carbon. We can observe that different amino acids are formed, like glycine, alanine and serine, right? So different amino acids. Okay, next the nature of R group. So particularly we can observe that hydrogen CH3 and alkyl group, we can observe that. So nature of R group, there are many amino acids, 20 amino acids. The recent added selenocysteine 21 amino acids also formed here in the organisms, which they occur in the proteins. So the chemical and physical properties of amino acids are essentially for the amino group and the carboxylic group and functional groups. So essentiality, so essentially the amino group and carboxylic group and functional groups in the amino acids. Based on the number of amino acid carboxylic groups, so we can categorize the different types of amino acids. See here we can observe that acidic amino acids. Acidic amino acids are glutamic acid. Acidic nature is there. Some amino acids are acidic nature. And basic amino acids are lysine. Neutral amino acids are valine. Aromatic amino acids are tyrosine, phenylalanine, tryptophan. Particular property of amino acid is deuterionic property. Deuterionic property. So deuterionic property అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది ఈ యొక్క అమైనో ఆమ్లాలు. ఏమిటేది? Amino acid is the ionizable nature of bond NH2 and bond COH groups. Hence, in the solutions, different pHs are structure of amino acid changes. And different pH లోపల different structures ఏర్పడడానికి అవకాశం ఉంది. అంటే ఒకవైపు అమైనో గ్రూప్ మామూలుగా NH2, ఒకవైపు COH. సో ఇటువైపు మాలిక్యూల్ ఇక్కడ అటాచ్ కావచ్చు, ఇటు అటాచ్ కావచ్చు, రెండు వైపులు అటాచ్ కావడానికి ఆస్కారం ఉంది. సో రెండు వైపులా మనము అటాచ్ కావడానికి ఆస్కారం ఉందంటే ఇట్ విల్ మేక్ దట్ పాలిమర్ కావడానికి ఆస్కారం ఉంది బికాస్ ఆఫ్ అయనైజబుల్ నేచర్ ఆఫ్ బాండ్ NH2 బాండ్ COH. సో దట్ ఈస్ ద deuterionic property. Let us see. Here we can observe that A and B. So let us observe that NH4 plus ion. Next, see here we can observe that COOH, COO. Okay, and here we have B is called as a deuterionic form. B is a deuterionic form. Okay, so here we can observe that a COO minus NH2, NH3 is there, NH2. Okay, it's R group. So the functional group R, functional carboxylic group OCOO minus NH2. So let us see here the attachment of the amino acid with one bond, that is a peptide bond, CONH. When the CONH formed,
ఆటోమేటికలీ వన్ మాలిక్యూల్ అటాచ్ టు ది అనదర్ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ తో అటాచ్ కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లిపిడ్స్ లోకి వద్దాం. సో లిపిడ్స్ అనగానే మనకు క్రొవ్వులు. లిపిడ్స్ ఆర్ జనరలీ వాటర్ ఇన్సాల్యుబుల్, ఇవి నీటిలో కరగవు. దే షుడ్ బి సింపుల్ ఫ్యాటీ యాసిడ్స్. ద లిపిడ్స్ ఆర్ మైక్రోమాలిక్యూల్స్, ఈ మైక్రోమాలిక్యూల్స్ కావు. మనకి ఇందాక చూసాము రెటెంటెంట్ లోపల ఫ్యాట్స్ లిపిడ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి మైక్రోమాలిక్యూల్స్ కావు. ఎందుకు కావు చెప్తాను నేను. సో లిపిడ్స్ ఆర్ మైక్రోమాలిక్యూల్స్. A fatty acids has the carboxyl group attached an R group. Okay, R group may be different molecules, that may be methyl కావచ్చు, ethyl కావచ్చు, or higher number కావచ్చు. There may be different fatty acids. Okay, the R may be methyl or ethyl or any other number from 1 to 19 carbons. So for example, palmitic acid is one type of the fatty acid consisting of 16 carbons, including carboxyl group. 16 carbons are there in palmitic acid. In arachidonic acid, so arachidonic acid is extracting from the groundnut oil. In the groundnut oil you can observe that arachidonic acid. The arachidonic acid consisting of 20 carbons, including carboxyl group. 20 carbons are present. And fatty acids could be saturated fatty acids without double bond, with unsaturated fatty acids with one or more double bonds are present, without double bond, with one or more double bonds are present, unsaturated fatty acids. Okay, fatty acid లోపల సంతృప్త అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ ను మనం ఫ్యాటీ ఆమ్లాలను మనం చూడవచ్చు. సంతృప్త అమైనో ఆమ్లాల లోపల డబుల్ బాండ్స్ ఉండవు. అన్సాచురేటెడ్ లోపల ఒకటి లేదా అంతకంటే డబుల్ బాండ్స్ ఉండవచ్చు. आप गोल्ड ज्वेलरी खरीदते समय किन किन बातों का ध्यान रखती हैं? मैं गोल्ड ज्वेलरी हमेशा BIS लाइसेंस्ड ज्वेलर से ही लेती हूँ, और वो भी बिल के साथ। मैं ज्वेलरी पर हॉलमार्क और सोने की शुद्धता जैसे 22 कैरेट के लिए 22 के 916 जरूर चेक करती हूँ। मैं बिल पर 22 कैरेट और ज्वेलरी पर 22 के 916 अंकित है या नहीं, ये चेक किए बिना नहीं खरीदती। सोना खरीदते समय ये सब जरूर देखें, ये सोने की शुद्धता की गारंटी है। तो आप भी स्मार्ट ग्राहक बनिए।